ఆ తర్వాత ఆయనకి మేము వేయలే ఓటు, డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందని. ఎందుకంటే నాదెళ్ల భాస్కరరావు ఇష్యూ, ఇంకోటి చాలామంది ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే చాలా బ్యాడ్ లక్, నాదెళ్ల భాస్కరరావు దుర్మార్గుడు అని స్టాంప్ వేయటం. అర్థమైందా? అది ఎట్లయితే ఎమ్మెల్యేని నమ్మటం మానేశాడో, అధికారులు నమ్మటం మానేశాడో, అట్లా ఎవరో చెప్తే నాదెళ్ల భాస్కరరావు కూడా నమ్మటం మానేశాడు. ఆయన వెన్నుపోటు పడవటానికి కారణం ఈయనే ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారి కారణం ఆయన నమ్మపాటం, ఆయన దూరంగా పెట్టడం. మరి ఆయన పెద్ద లీడరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు, లాయరు, లాయల్టీగా ఉంటాడు, హుందాగా ఉంటాడు, బాగా చదువుకున్నవాడు. రామారావే ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన రామారావు దగ్గరికి వెళ్ళా, ఆయన వెళ్ళాడు, బ్రదర్ మనం చేద్దాం బ్రదర్ అని గెలిచినట్టుగా ఏమైందంటే వేరే వాళ్ళు ఉంటారుగా చెప్పేతలకి నాదెళ్ల భాస్కరరావుని ఫస్ట్ డే నుంచి అనుమానంతో దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇలాంటివి మాకు తెలుస్తాయిగా. నేను యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని నాగార్జున యూనివర్సిటీలో. అప్పుడు నుంచి నా పాలిటిక్స్ బాగా ఉండింది, బ్రెయిన్ అంతా. అప్పుడు అక్కడ అతను తర్వాత బాబు గారు వచ్చారు, జన్యువుని వెన్నుపోటు పొడిచాడు. కానీ ఏమైపోయిందంటే అప్పటికే జనాలు ఇదివరకు నాదెళ్ల భాస్కరరావు అయితే జనం గోలగోలు చేశారు. రామారావు నాదెళ్ల భాస్కరరావు చాలా మంచివాడు కొన్ని విషయాల్లో, కానీ రెండోసారి అల్లుడు వెన్నుపోటు పొడవగానే జనం మాట్లాడాల, ఏ వాళ్ళలో ఫ్యామిలీ మ్యాటర్లు అన్నట్టుగా వదిలేశారు తప్పితే, అయితే రెండోసారి వెన్నుపోటు అనేది రామారావుకి అన్యాయం జరిగింది మాత్రం వాస్తవం. ఈ నాదెళ్ల భాస్కరరావు విషయంలో మాత్రం రామారావు గారు తప్పు. నాకున్న రాజకీయ పరిజ్ఞానం అది, నాకున్న పరిజ్ఞానం అది. కాకపోతే ఒకటి ఉంది, ఒక ఏది ఎథిక్స్ అనే వచ్చినప్పుడు ఏమవుతుందంటే రామారావు ఇలాంటి వాడ అక్కర్లా, మనం బయటికి వెళ్ళిపోయి మనం వేరే పార్టీ పెట్టుకొని మనం గడ్డానవుదాం అంతం బాగుండేది. అది ఒకటి చేయలేకపోయాడు నాదెళ్ల భాస్కర్, అదే ఆయన బలహీనత. ఈయన ఇంటెన్షనల్గానే వెన్నుపోటు పొడిచాడు. ఆయన ఇంటెన్షనల్గా పొడవలా, నన్ను అవమానించాడు. అప్పుడు నాకు టెస్ట్ పెడతాడా, ఇది మగ పతివ్రతలాగా అని అవమానంతో చేసిన పనిది. ఇతను ఇంటెన్షనల్గా చేసిన పని. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇతను అమాయకుడు, ఈకేం తెలియదు, రాజకీయాలు తెలియవు, వాడిని అడుగుతాడు రామారావు గారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనతో చేద్దామని చెప్పి అట్ట ఇంటెన్షనల్గా వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ నమ్మించి వేరే వాళ్ళందరూ కొనేసేసి చివరికి దగ్గుబాటి వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి నీకు డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి వాళ్ళు ఆనందపడి, అయితే ఆయన ఇప్పుడు పొడుచుకో రామారావుకి అనిపించి పొడిచి, అదే రామారావుకి విలువ లేనివాడు అని రామారావు తిట్టి, వాడు అని తిట్టి, చివరికి చంద్రబాబు వాడని తిడితే ఏపీ రాధాకృష్ణ కూడా ఎన్టీ రామారావు వాడని తిట్టాడు. అది మనకున్న మీడియా. అలా జరిగింది. అప్పుడు రామారావు గారికి తర్వాత ఉన్నళ్ళలో బెటర్ ఎవడు, ఇంక ఎవరు కాలుతట్టు కాంగ్రెస్ చచ్చిపోయింది. అప్పుడు ఆల్మోస్ట్ చాలా ఘోరంగా ఆయన సపోర్ట్ చేస్తే ఆయన చాలా చాలా నీచమైన పద్ధతులు నేను చూశా. అందుకని ఆయన మానేశా, ఆయనతో మాట్లాడు. ఆయన అంటే సపోర్టే, నేను పార్టీలో చేరను. ఇప్పుడు ఓటర్గానే ఈ వద్దు ఇంకోళ్ళకి వేసుకుందాం, నేను ఇతనికి వేస్తున్నా, ఇతను ఇందులో ఈ మంచి క్వాలిటీస్ నాకు ఉన్నాయి, అందుకు నమ్మి వేస్తున్నా, అదే చెప్పేవాడిని నేను. ప్రభుత్వం రాకముందు వరకు కూడా నాకు ఏ పదవి వద్దు, నేను అఫీషియల్ గా జాయిన్ అవడం కూడా లేదు, నేనేమి ఆశించట్లేదు అని చెప్పి బాహాటంగా అనేక సార్లు చెప్పారు కదా. ఎఫ్డిసి చైర్మన్ ఈ పదవి కార్పొరేషన్ కి సంబంధించి ఎందుకు స్వీకరించారు పోసాని గారు? సినిమా అవకాశాలు లేకనే? సినిమా అవకాశాల తర్వాత చెప్తా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అడుగు చెప్తా, మర్చిపోకుండా అడుగు. దానికి దీనికి లింక్ చెప్తాను. ఓకే. అది నాకు 12 ఏళ్ల నుంచి జగన్ గారి పరిచయం. అప్పుడు ఎలక్షన్లో ఆ టాపిక్ లేదు. ఎప్పుడైతే ఆయన ఎందుకు నచ్చిందంటే నాకు, ఈయన చంద్రబాబు రామారావు గారు ఇట్లా చేస్తాడని చెప్పి, యాక్చువల్గా ఏంది, రామారావు గారు మీ పద్ధతి నాకు నచ్చలా, అందుకని నేను బయటికి వెళ్ళిపోతున్నా, నేను వేరే పార్టీ పెట్టుకుంటా, వెళ్ళిపోతే ఆడు మగోడు. అంతకుముందు అన్నారు కదా, ఎలక్షన్ ముందే ఉన్నాడు, రామారావా ఇది మా మామ నాకు టికెట్ ఇస్తే మా మామను ఓడిస్తా, ఎందుకేం తెలుసు రాజకీయాలు పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు, నేనే ఓడిస్తా ఇతన్ని అన్ని కారుకోతలు కూర్చున్నవాడు చంద్రబాబు నాయుడు. ఓడిపోయాడు, వచ్చి కాళ్ళ దండం పెట్టి
చేరాడు. అక్కడ వెళ్ళి పోటు పట్టు తప్పు. నీకు అతను అభిప్రాయ భేదం ఉంటే ఆయన పార్టీ, ఆయన ఎజెండా, ఆయన మేనిఫెస్టో, ఆయన గుర్తు, ఆయన ఆఫీసు, ఆయన జెండా నీదేం లేదు, నువ్వు బయటికి వెళ్ళు, ఊరు పార్టీ పెట్టుకో. అది చేసిన వాడు జగన్. అక్కడ నచ్చాడు నాకు. ఓకే. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం చూసి కొంతమంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారు. హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, బాధపడ్డవాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆయన, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లెల్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారితో, మేడం మా నాన్న చనిపోయారు కదా, అందుకని మేము ఓదార్పు యాత్ర చేస్తాను, వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేసి వస్తానంటే, ఈలోపు ఆమెకి ఇక్కడ చెప్పేశారు, లేదు మేడం ఇతను ఆల్రెడీ సీఎం వాళ్ళ కోరిక ఉంది, అదేదో ఓదార్పు యాత్ర కాదు, ఆ వంకతో ఈ తిరుగుతున్నాడు అన్నట్టు చెప్తే ఆమె నమ్మి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే, మీరు చేయక్కల్లా, మీరు యాత్రలు చేయక్కల్లా, తిరగక్కల్లా, ఓదార్పు యాత్ర చేయొద్దు, ఎవరెవరు చనిపోయారు వాళ్ళ కుటుంబాలని మన గాంధీ భవన్ పిలిపించుకోండి, అక్కడే ఓదార్చి పంపండి. అంటే ఏమండి, వాళ్ళు మా నాన్న కోసం చచ్చిపోయారండి, మా నాన్న కోసం చచ్చిపోతే, మా నాన్న చనిపోతే వాళ్ళని గాంధీ ఆఫీస్కి పిలిచి టీ ఇచ్చేసి ఓ థ్యాంక్ యూ పంపిస్తారా? అది ట్రెడిషన్ అండి, అది తప్పండి. అది ఎవరో చచ్చిపోయారు ఇంటికి మనం వెళ్ళాలండి, పరామర్శలు మనం వెళ్ళాలి అంటే నేను చెప్పింది చెయ్యి, డూ వాట్ ఐ సే అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదో చెబుతుంటే ఈయన లేచాడు పైకి లేపి, అమ్మా మేడం థ్యాంక్ యూ, వచ్చి ఈ రోజు నుంచి ఈ కాంగ్రెస్తో మనకి సంబంధం లేదు, నేనే కొత్త పార్టీ పెడతా. ఆయన వచ్చి కొత్త పార్టీ పెట్టాడు. ఎవరు చెప్పాడు, నేను మా నాన్న మా చెల్లెలు మేము ముగ్గురే ఉన్నాం, నేను పార్టీ పెడుతున్నా మా నాన్న పేరు మీద అని ఓదార్పు యాత్ర చేశాడు. అది నచ్చింది నాకు. ఈయనకి చంద్రబాబు కంపేర్ చేసుకున్నా, అరే ఇద్దరికి ఎంత తేడా ఉందాయా, ఈయనేమో సొంత మావనే వెండిపొడి పొడిచి చెప్పులతో కొట్టించి పదవి లాక్కొని విలువ లేనివాడు రామారావు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్పాపులర్ చేసి పెద్దగా ఉండాల్సిన దాన్ని కింద పెట్టాడో తను ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన కాంగ్రెస్లో ఉంటే ఎంపీ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, ఎక్కువ ఉంటే మంత్రి అవుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇలాంటిది పోగొట్టుకొని ఎంత కష్టం ముఖ్యమంత్రి అవ్వాలంటే, కొత్త పార్టీ పెట్టి చాలా కష్టం కదా. ఈయన రామారావు గారిలాగా పెద్ద హీరో కాదు కదా, అంతకుముందు సినిమా పెద్ద రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువ లేదు కదా, రాజకీయాల్లో తిరగలేదు కదా. వాళ్ళని ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కరోజు అసెంబ్లీకి రాలేదు, ఏ ఒక్కరోజు సచివాలయానికి రాలేదు, వ్యాపారం చేసుకునేవాడు. అంత డెడికేషన్ అదా లేకపోతే డిఫికల్ట్ అవుద్దా అనుకుంటే ఈ పద్ధతులు నచ్చినాయి నాకు. ఇక్కడ సోనియా గాంధీ గారి దగ్గర మాటల విధానం నాకు నచ్చింది. అప్పటి నుంచి ఆయన దగ్గర వెళ్ళా. ఓకే. అప్పుడు నవ్వాడు ఆయన. అప్పుడు ఏం లేదు కదా, మరి 13 ఏళ్ళ నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నాను నేను. ఆయన నెక్స్ట్ జైల్లో ఉన్నా ఆయనే నేను నమ్మా. జెన్యూన్ పర్సన్, ఇది ఇంటర్నేషనల్గా. ఎందుకంటే వైఎస్ఆర్ కొడుకు ఒక్కడే ఉన్నాడు గట్టోడు ఈ ఆంధ్రదేశంలో, పొలిటికల్గా ఉంటే గింటే వాడిని ఒక్కడు లేపేస్తే మనకి అడ్డు లేదు. చంద్రబాబు కంటే చంద్రబాబు అబ్బాయి కొడుకు కూడా అడ్డు లేదు అనుకొని బొక్కలో పెట్టేశారు. ఎలా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు, అలా నవ్వుతూ బయటకు వచ్చాడు జైల్లో వచ్చి తర్వాత ఎలక్షన్లో ఓడిపోయినా ఆయనతో మేము తిరిగాం. ఎందుకంటే ఈ లీడరు ఇతను ఎప్పటికైనా పైకి వస్తాడు, ఇతనిలో డెడికేషన్ ఉంది, కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది అని అది ఎక్కడ దీక్షలు వెళ్ళినా కానీ నేను కారేజ్కి వెళ్ళిపోయాడిని. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో నాకు పంపించాడు నా దగ్గరికి, మురళీకి ఏం కావాలి అడగవు, మురళీకి ఎమ్మెల్యే కావాలా, ఎంపీ టికెట్ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఇద్దరు, రెడ్డి గారు ఒక అతను వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? సాక్షి నాగేశ్వరరావు తీసుకొచ్చాడు, మా ఇల్లు అడ్రస్ తెలియక. ఇట్లా ఎవరు వచ్చారు మాట్లాడడానికి? అదే రెడ్డి ఒక ఆయన, ఒక అతను ఎన్ఆర్ఐ, వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాడు, సీఎం ఆఫీసులో ఉంటున్నారు. వాళ్ళు పెద్ద అంటే బాగా అడ్వైజ్ చేసేవాళ్ళు, బాగా పార్టీని నమ్ముకునేవాళ్ళు, శ్రేయోభిలాషులు వాళ్ళు, ఆయనకు ఆప్తులు. అయితే వాళ్ళనే పంపించారు. అది కాకుండా పీకే పంపించాడు, పీకే ప్రశాంత్ కిషోర్. నేను తెలియదు, ఆయన ఎప్పుడు మాట్లాడుకోలే. ఆయన నెట్లో కొట్టుకుంటూ చూసుకుంటూ నన్ను చూపించానంట, ఇతను మీకు తెలుసా అని. తెలుసు అంటే ఇతను తీసుకురండి అన్న అంట. ఇతను ఆల్రెడీ జగన్ గారు ఫ్యాన్ అండి. ఈయన మనం వద్దన్నా ఆయనకే సపోర్ట్ చేస్తాడు, ఆయన పార్టీలో మారాడట్లా.
ఎవరు బాగుంటే వాళ్ళతో సపోర్ట్. ఇప్పుడు ఈయన జగన్ గారితో టైం తీసుకురండి అంటే అడుగుతానంటే వస్తే వద్దు, నేను పీకే దగ్గర రాను, నేను పొలిటీషియన్ కాదు కదా, థ్యాంక్స్ చెప్పండి అన్న. వచ్చింది ఏంటంటే అన్న ఇలా అడిగాడంటే, అన్నకి చెప్పండి జగన్ గారికి, నాకు ఏ ఎమ్మెల్యే పదవి వద్దు, ఏమీ నాకు వద్దు. ఎందుకంటే ఒకసారి మా సినిమా కుటుంబ సభ్యుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి నాకు తెలియకుండానే నేను డబ్బింగ్ చెప్తా ఉంటే ఆయన పేరు అనౌన్స్ చేశాడు. ఇక తలంచుకొని వెళ్ళాను, సంతోషం. ఆయన నాకు రూపాయి అడగలేదు, ఏం ఆశించలేదు. మురళి హానెస్ట్ ఫెలో, అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు, మురళికి మనం ఇద్దాం. ఎవరికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ నాకు కొడుకే ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు. మరి గ్రేట్ కదా. మరి నాకెంత నా మీద నమ్మకం పెరుగుద్ది. ఓ నన్ను ఇంత బాగా నమ్మాడు చిరంజీవి గారు, ఉంటుంది కదా ఆ కృతజ్ఞత, అది ఎప్పుడు ఉంటుంది. అయితే చెప్పి అన్న నాకేం వద్దని చెప్పండి, అన్నకి సర్వీస్ చేస్తా, ఆయన ఉన్నంతకాలం నేను సర్వీస్ చేస్తాను, నేను చచ్చిన పోయేంతకాలం సర్వీస్, ఎందుకంటే నచ్చాడు బాగా, నేను చచ్చిపోయేదాకా ఆయననే సర్వీస్ చేస్తా, అది తప్ప ఇవి నాకు వద్దు. కాదండి అన్న చెప్పాడు, పీకే చెప్పాడంటే వద్దు. పక్కన మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు పక్కనే ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. అంతే వెళ్ళి చెప్పారంట, చెప్తే నవ్వాడంట ఆయన. నవ్వి మురళి అంతే అని తర్వాత గెలిచాడు. తర్వాత గెలిచిన తర్వాత నేను దానికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. దేవుడికి మీద దండం పెట్టుకుని పూజ చేసుకున్నాము. జగన్ గారు గెలిస్తే మీకు బట్టలు పెడతాను, ఇక్కడ సిటీలో ఉన్న అమ్మవారికి దేవుళ్ళ కంటే గెలవగానే అన్ని పట్టు చీరలు అవి కొనుక్కొచ్చి బట్టలు కొనుక్కొచ్చి గుళ్ళలో తిరిగి అందరికీ దేవుళ్ళకి అమ్మవారికి ఇచ్చి ఇంటికి వచ్చి అమ్మ డామును పడిపోయా కరోనా వచ్చింది. అప్పుడు దానికి కూడా వెళ్ళాల, ఏది మన ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళలేదు. తర్వాత 3-4 సార్లు కబురు చేశాడు, నేను వెళ్ళలా, చాలా వెళ్ళపోతే ఆయన ఒకసారి సదల్ గారిని పిలిచి కొంచెం గట్టిగా మాట్లాడంట. ఏమన్నా మురళిని తీసుకురాలేరా, నేను చెప్పానని చెప్పలేదా, అది ముఖ్యమంత్రి అయినా నన్ను గుర్తుపెట్టుకోకర్లా, ఆంధ్రదేశం మొత్తం చేతుల్లో ఉంటుంది కదా, ఎంతమంది లక్షలాది కార్యకర్తలు ఉన్నారు, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, నాకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఆయన కోసం ప్రాణం ఇవ్వలేను, ప్రాణం ఇచ్చేవాడు కార్యకర్తలు ఉన్నారు, అయినా నన్ను ప్రేమించాడు, ఆయన నా కోసం ప్రాణం ఇచ్చేంతగా ఇష్టపడతాడు నేనంటే, నువ్వు ఎందుకు మీరు మురళిని తీశారు సార్, మేము ఒకసారి వచ్చాడండి, నేను వస్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు, నేను ఇంటికి 2-3 సార్లు చేశానంటే కొద్దిగా పద్దెడు పని ఉంది వెళ్ళానన్నా, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు, ఇవన్నీ కాదన్నా అతను తీసుకురండి అంటే, సార్ ఆయన సజ్జల గారు ఫోన్ చేసి అరిచాడు, అయ్యా నన్ను తిడుతున్నాడు, అయ్యా నన్ను ఎరుతున్నాడు ఆయన, నువ్వు రా అన్న, కొద్ది పని ఉందన్న అంటే, అక్కడ నుంచి చల్లా మసూద్ రెడ్డి అని చెప్పి స్కిల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఇద్దరికి అడ్వైజర్ స్కిల్ డిపార్ట్మెంట్, ఆయన్ని నువ్వు అర్జెంటుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మురళి కార్యక్రమ పో అన్నాడు. సతల్ గారు వచ్చాడు మా ఇంటికి, అవును చల్లా మసూదన్ రెడ్డి గారు వచ్చి అన్న తిడుతున్నాడు అన్న సీఎం గారు, నువ్వు వచ్చి ఒకసారి కనపడలేదు చాలు అంటే, ఏదో అంట పెడతారని నాకు తెలుసు, నాకు పెద్ద ఇష్టం ఉండదు వాటి మీద, ఆయన అంటే ఇష్టం తప్ప వాటి మీద పదవుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో ఏదో వచ్చేది నాకు. అయితే నువ్వు రాకపోతే ఆయన మమ్మల్ని మేము వెళ్ళం, ఆయన క్యాబిన్లోకి మేము వెళ్ళలేమిక అన్నాడు. అని కాదన్న కొంచెం నాకు పని ఉంది. ఏమయ్యా నువ్వు మొండోడు పోయితే ఆయన ఇంటికంటే జగన్మోహన్ జగన్ గారు, నువ్వు రాకపోతే మాత్రం మేము మరి మాకు ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకో అని గట్టిగా మాడితే, అవునా అన్న నమ్మించా, అవునా అయితే పని చేస్తానన్నా, 2 రోజులాగి వస్తా, 2 రోజులాగి వస్తావు కదా, 2 రోజులాగి వస్తా, ఇలాగ 2-3 నెలలు రాలా, మళ్ళీ సజ్జల గారు ఫోన్ చేశారు, ఇక్కడికి వచ్చాడు, ఇంటికి వస్తే నా ఇంటికి పిలిచాడు, మురళి ఎంత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ గురించి గుర్తుపెట్టి అడుగుతున్నారంటే మనం ఉంటే ప్రేమ ఉండబట్టే కదా, నువ్వేదో సర్వీస్ చేసావని నీకు ఇవ్వటం కాదు, నువ్వు నచ్చావు, నువ్వు మంచి సిన్సియర్గా ఉంటావు, పిచ్చి పిచ్చి పనులు చేయడు, హానెస్ట్గా ఉంటాడు, ఎగబడ్డావు జనాల దగ్గరికి వెళ్ళి జనాలు తోసుకొని సీఎం దగ్గరికి వెళ్ళటాలు, జై అరవటాలు ఇట్లాంటివి చేయవు, మంచోడు కదా, చదువుకున్నవాడివి, నువ్వు ఉంటే మరి పార్టీకి చాలా హెల్ప్ అయ్యావు కదా, నువ్వని మరి ఎందుకు సర్వీస్ చేసావు, నువ్వు ఎందుకు సర్వీస్ ఎందుకన్నా, మంచి మనిషి కాబట్టి చేశాను, మరి నువ్వు మంచి మనిషి అయినా రమ్మంటున్నాడు అన్నాడు. అవునా అన్న అయితే టైం ఇలేనా ఆలోచించుకొచ్చి మళ్ళీ వస్తాలే అన్న, అన్నకి చెప్పండి అన్న
అనిలోపు ఈలోపు వాళ్ళు లేరు చెప్పాడంట. సరే వస్తారన్నాడు కదా, ఏమి కావాలో అడిగి చూడండి ముందుగానే అంటే ఆయనకి ముందు వీళ్ళు ఫైల్ పెట్టారంట. వేరే ఇంకో చైర్ ఉంది, అది చూసి అది పక్కన పడేశాడంట. ఇది మురళికి సరిపోదు, పెట్టండి కాదు, మురళి లెవెల్కి ఉన్నది పెట్టండి. మనకి లెవెల్ ఉందో నాకు తెలియదు, మురళి ఎలా ఆ లెవెల్లో ఉండాలి, మురళి సర్వీస్ చేయడానికి ఉపయోగం, అది వద్దు అని ఫైల్ పక్కన పడేశాడు. ఆయన ఏమయ్యా నువ్వేంటి అసలు నో అంటావా చెప్పు, ఎస్ అంటా చెప్పు. అన్నీ ఇష్టం లేదన్నా నాకు, ఆ మాట నువ్వు సీఎం గారికి చెప్పు అని పోయి సీఎం గారికి పోయి చెప్పంటే సరే అన్న అంటే ఆయన పక్క నుండి సీఎం గారు ఆఫీస్ బయట నుంచి మాడుతున్నాను రమ్మన్నాడు. రేపు వస్తారన్న తప్పల అన్అవైలబుల్. అప్పుడు ఫస్ట్ టైం నేను కలిసింది ఎలక్షన్ ముందు తర్వాత. వస్తే కరెక్ట్గా వెళ్ళి కూర్చో మై డియర్ పోసానికి ఇష్టం మురళి ఎట్టన్నాడు, కూర్చోబెట్టాడు. ఏంటి అన్నాడు. ఏముందన్నా ఏం లేదు. ఎందుకు నువ్వు అది అంటావు ఇది అంటావు, నీకేం కావాలి చెప్పు, మాకు తెలియదు ఇదే అన్నాడు సీఎం గారు. నీకు ఏవైతే నీకు ఇంట్రెస్ట్ సర్వీస్ బాగా చేయగలవు, ఇంకా నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఎంఏ చదివావు కదా, నాకు యూనివర్సిటీ కదా, ఎంఫిల్ తీసావు కదా, అవన్నీ చెప్తున్నాడు. పాదయాత్రలో చెప్పాడు, నా చేపట్టుకు నడుపుతా ఆ మురళి నువ్వు అక్కడ ఎంఏ 10 సంవత్సరం కదా అంటే నవ్వే. అన్నా నీకేం తెలుసు అంటే నవ్వుతున్నాడు. మా నాన్న కూడా తెలుసు కదా, అవునన్నా తెలుసు అన్న. అట్లా ఇది అయితే నేను అన్న నాకు ఏమి పదవులు ఏమి ఇష్టం లేదన్నా, సర్వీస్ చేస్తాను. ఎందుకు చేస్తావు సర్వీస్? ఊరికి నేను సర్వీస్ ఏంది మరి, ఇక్కడ సర్వీస్ మంచి పని చేయొచ్చు కదా, నువ్వు ఇక్కడ ఏం కావాలి చెప్పు అన్న. అది అన్న ఎట్లా ఉన్నాను సరే ఏం మాట్లాడాలి. సాగరి బెల్లు కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో అంతకుముందు కమిషనర్గా చేశాడు ఆయన, ఐఏఎస్ ఆఫీసరు. ధనుంజయ అన్న చూడు మురళి వచ్చాడు అంటే ఆయన చెప్పాడు ఇట్లా అంటాడు అంటే మురళి అని. అదే ఏమొద్దంటున్నాడు. సో పని చేయనా, నువ్వు నీ రూమ్లో కూర్చో, మాకు నువ్వు కూర్చో, ఏడో కూడా వస్తాడు, ఆ పక్కన నా రూమ్లో రూమ్ ఉంది, ఆ రూమ్లో కూర్చో, మురళిని తీసుకెళ్ళి. నువ్వు టీయా కాఫీయా, నువ్వేం తాగుతావు, నువ్వు మర్చిపో టీ కాఫీ తాగు కదా, నువ్వు కాఫీ కదా. ఇట్లా చిన్న పిల్లోడు మాడతాడు చూడన్నా, అట్టుంటాడు. ఆఫ్ ద రికార్డు చూస్తే అన్ని ప్రేమించబుద్ధి అవుద్ది. అర్థమైందా మీకు? అట్టయితే నువ్వు కాఫీ తాగు కదా, తాగనన్నా. నువ్వు టీ, నువ్వు ధనంజయ నువ్వు కాఫీ కదా, కాఫీ ఓ టీ తెప్పించుకొని ఆ రెండు కూర్చోండి, ఎవరు తలుపేసుకోండి, ఎవరు అన్నీ మాకండి, నిర్ణయించుకొని రండి అని నాకేంటో అని. ఆయన ఫైల్ కూడా పక్కన పెట్టి లోపల కూర్చున్న ఇద్దరు. ఏం మురళి నువ్వేమనుకుంటున్నావు అలా? నేనేం అనుకోలేదన్నా, ఉట్టన్నా అనుకున్నా, తల్లి సాక్షి అన్న, మనసులో ఏమీ లేదన్నా. ఏమయ్యా ఇంతవరకు ఇష్టం నువ్వంటే సీఎం గారికి ఏమవసరం, నీ పిలవాలి, నువ్వు నచ్చావు, నువ్వంటే ఇష్టం బాగా. ఎక్కడ మీటింగ్ ఏమన్నా కానీ కనీసం టాపిక్ వస్తే నీ గురించి 1 నిమిషం మాట్లాడు కనీసం, మురళి చాలా మంచోడు అని. అంటే అంత అభిమానించేటప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు అట్లా. అంటే అన్న నిజంగా నేను నాకు తెలియదన్నా, ఇష్టం లేదన్నా అంటే, కాదు ఏదోటి చెప్పు అన్నాడు. ఏదోటి అంటే అన్న నాకేం తెలియదు, సరే మీరే చెప్పండి అన్న. అయితే ఏ పదవులు లేకుండా నాకు పని చేసి పెట్టండి అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ రమ్మన్నారు కదా అందరినీ, వైజాగ్ వస్తే స్టూడియోలో కట్టుకోవచ్చు, మీరు స్టూడియో స్థలం ఇస్తాం, ఉండడానికి స్థలం ఇస్తాం అన్నారు కదా. అందుకని ఏంటంటే మా పిల్లలు కూడా ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, మేము అందరితో పాటు మాకు కూడా ఒక స్టూడియో ఇవ్వండి, మీ స్టూడియో కట్టుకుంటాను. అది మామూలుగానే వస్తుంది. నువ్వు అడిగేది ఏముంది, నువ్వు క్వాలిఫైడ్ అనుకో నీకే వస్తారు. నువ్వు 35 ఏళ్ళు నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, మా చిరంజీవి గారు అడిగితే చిరంజీవి గారికి ఇస్తాం, నువ్వు అడిగితే నీకు ఇస్తాం. దాని కొత్త మేము చేసే మెహర్బానీ ఏముంది, అప్లికేషన్ పెట్టి నువ్వు క్వాలిఫైడ్ కదా. 100 సినిమాలు చేసావు, 500 సినిమాలు పైన హీరో యాక్ట్ చేస్తున్నావు, హీరోకి చేసావు, డైరెక్టర్వి, ప్రొడ్యూసర్వి, నీ క్వాలిఫికేషన్ ఉంది కదా, దాన్ని మేమే ప్రత్యేకంగా నీకు దానం చేయక్కర్లా అని అంటే, అసలు మీరే ఆలోచించుకోండి అన్న, ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి అన్న, నేను చేస్తాను, నాకే తెలియదు అన్న. అంతేనా కదా? అంతే సార్, నువ్వు వెళ్ళిపోను. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తానంటే 3 నెలలు నేను ఫోన్ ఎత్తలా, వద్దనుకొని. ఇవన్నీ ప్రమాణ సాక్షి శ్రావణి, నువ్వు ఎంక్వైరీ చేసుకో కావాలంటే. ఇందులో ఒక మాట తేడా వచ్చిన 2-3 నెలలు నేను ఫోన్ ఎత్తట్లా, సద్దర్ గారిది కూడా. కాకపోతే సద్దర్ గారు మా ఇంటికి వచ్చాడు. అన్నా బాగున్నారా,
ఏం చేస్తున్నావు నీ ఇంట్లో ఇక్కడ ఇల్లు మారేమన్నా టీ తాగడానికి వస్తావన్నా ఒకసారి ఇల్లు చూడన్నా అన్న. వచ్చి ఇక్కడ గంట కూర్చున్నాడు ఈ ఇంట్లో. కూర్చొని మురళి మా సీఎం గారు ఇట్లా చేయి మురళి, ఎందుకంటే నువ్వు మంచి సర్వీస్ చేస్తావు మురళి, నీకు ఏమి ఇచ్చినా కానీ మంచి సర్వీస్ చేస్తావు నువ్వు, అందుకని అది ఒకటి ఉంది, నువ్వేదో ఊరినే నువ్వు సర్వీస్ చేసావని చెప్పి నీకు గిఫ్ట్గా ఇవ్వటం కాదు, నువ్వు సిన్సియర్గా చదువుకున్న వాడివి కదా అన్నాడు. అంటే సరే మీరే ఆలోచించండి అన్న అని అది మళ్ళీ చేసి అయిన తర్వాత ఆయన అంటపడ్డాడు విజయ్ కుమార్ రెడ్డి అని ఆయన. అంటే మురళి ఇది మా సదరా గారు మేము కూర్చున్నాము, మేమంతా కూర్చొని ఇది ఎఫ్డీసీ నువ్వు సినిమా ఇండస్ట్రీ పడేవి కదా, ఎఫ్డీసీ చైర్మన్ నువ్వు అక్కడే పుట్టి పెరిగినోడి కాబట్టి ఎఫ్డీసీ అయితే నీకు బాగుంటుంది, ఒక మంచి కేటగిరీ క్యాబినెట్ రేంజ్లో ఆ లెవెల్ నువ్వు అయితే బాగుంటుందని డిసైడ్ అయిపోయాము. అది నా దగ్గర ఫైల్ వచ్చింది, ఆల్రెడీ జీవో వచ్చింది అన్నాడు. అన్న టైం అన్న జీవో గీవో వద్దన్న అటు అనొద్దన్న మీరు అనౌన్స్ చేయదు. అదేంటి ఇప్పుడు అనౌన్స్ చేయాలా, మన టీవీలో మీడియాకి ఇవ్వాలి, ఇప్పుడు మధ్యాహ్నం ఇస్తా అన్నాడు. అన్న మీ దండం పెడతా 3 రోజులు ఆగండి, ఎందుకంటే సీఎం గారితో నేను వేరే మాట్లాడుకోవాలి, అప్పుడు తర్వాత సీఎం గారితో మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడుకుంటావు నువ్వు, మాట్లాడుకుంటే అప్పుడు నీకు ఇస్తానన్న. ఆ 3 రోజులు అంటే వెళ్ళను కదా ఎటుకుడి, నేను వెళ్ళా. ఇక ఆయన ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు, నేను ఎత్తట్లా. ఎత్తపోతే వాళ్ళు రైతుకు ఏం చేశారు చెప్పంటారా, నాకు తెలియకుండా, అది మా అమ్మ మా నాన్న సాక్షి, నాకు తెలియకుండా ఎమ్మటే టీవీలో వచ్చేసింది, జీవో ఇచ్చేసారు. టీవీలో అది జీవో ఇచ్చి నా బొమ్మ ఆయన బొమ్మ వేసి పెద్ద ప్రాపగాండ చేశారు. అరే అంటే నేను అసలు నేను అనౌన్స్ చేద్దానా, నేను తర్వాత చెప్తాను, ఆయన ఫోన్ చేస్తాంటే ఎత్తడు మానేశాను నేను. ఆయన అలిగాడు. ఎందుకంత అయిష్టత చూపించారు? అయిష్టత అంటే ఇప్పుడే ఎట్లుండదంటే ఇది ఒక దానికి కమిట్ అయ్యామనుకో, దానికి మనం పక్కా కమిట్ అయి ఉండాలి. ఏదో టైంపాస్కి ఒకరోజు వచ్చేసి సంతకం పెట్టుకొని డబ్బులు తీసుకొని మనం 2-3 నెలలు ఆగి అవి మన చేత కాదు. ఇప్పుడు నంది అవార్డులు ఇవ్వాలంటే చాలా కష్టం. జెన్యూన్ జడ్జీలను ఎతకాలి, జెన్యూన్ కథలను ఎతకాలి, జెన్యూన్ సినిమాలను ఎతకాలి. వీటిలో ఒక్కడు కూడా ఒక చిన్న తప్పు బెస్ట్ కమెడీని ఇతరులకు ఇవ్వకుండా ఇంకోటికి ఇచ్చినా అది మన మీద పడుద్ది. అప్పుడు అమ్మలక్కలు తిడతారు బూతులు, నేను పెద్ద బెల్లప్ ఇచ్చాడు పోసని, నాకు రావాల్సింది వాడికి ఇచ్చాడు, ఇలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మనం ఇప్పుడు మొయ్యాలి. ఇది ఉంటే డెడికేషన్గా ఉండాలి. అక్కడే అన్నీ మానేసి పెళ్ళాం పెట్టలను కూడా ఆడ పని నాకు రేపు ఇప్పుడు పెట్టబోతున్నాను నంది అవార్డులు ఓన్లీ స్టేజీ నాటకాలకి దానికి ఏంటి ఇప్పుడు వెళ్తే మరి అక్కడ 10 రోజులు కూర్చోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ 10 రోజులు కూర్చోవాలి, మళ్ళీ ఆ ఫంక్షన్ అప్పుడు మొత్తం 4 రోజులు అక్కడే ఉండాలి. ఇవన్నీ చేయాలి. అబౌవ్ ఆల్ సిన్సియర్గా అసలు జడ్జీలు మంచివాళ్ళ కాదా, వీడేమన్నా కుడతావు కదా, ఏమన్నా రాంగ్ రూట్ అనుకో, పెద్ద బెల్లపిచ్చావే చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది అన్యాయం అని, నువ్వు చేసింది ఏం పీకావు ఇక్కడ అని రేపు మీ టీవీ ముందు కూర్చొని వెళ్తాడు అమ్మలక్కలు కూడా. అవన్నీ ఇన్ని మొయ్యాలి. దానికి తలనొప్పి, అన్నం తినం, టెన్షను, డే అండ్ నైట్ పని చేయాలి. నాకేంటంటే ఈవినింగ్ 6 అయితే ఎక్కడ నైట్ షూటింగ్ చేయను, 7 ఇంట్లో ఉండాలి. నేను మావిడ కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి, టిఫిన్ చేస్తూ ఉండాలి, టీ తాగుతూ ఉండాలి, మన 9 అన్నం తినాలి, కబుర్లు చెప్పుకుంటా, పాటలు వినుకుంటా 10:30-11 పడుకుంటాం. నా హ్యాబిట్ అది అప్పుడు 30 ఏళ్ళ నుంచి. అందుకని మీ ఇల్లు అంతా వదిలిపెట్టాల్సి వస్తాయి. నాకు ఇష్టం, పిల్లల కంటే కూడా మా ఆవిడంటే ఇష్టం. ఎక్కువ కబుర్లు చెప్పుకుంటానికి ఎక్కువ నాకు ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఏమన్నా కానీ సరా కరెక్ట్ చెప్పి చదువుకున్నాము కదా తను కూడా. అట్లా నాకు దగ్గరగా ఉంటుంది, మనసుకి అభిప్రాయాలకి దగ్గరగా ఉంటుంది, కన్విక్షన్స్కి దగ్గరగా ఉంటుంది. అందుకని నాకు ఇంట్లోనే నాకు పెద్ద అమెరికా అది ఇష్టం. అది అందుకని ఇంత లాగా తర్వాత ఏంగానే తర్వాత ఆయన మళ్ళీ పిలిచి కొద్దిగా అరిచాడు. ఎవరు మన సజ్జల గారు ఇంటికి పిలిచి ఫోన్ చేసి, ఏంటి మురళి అది జీవో వచ్చిన తర్వాత మీరు రావట్లేదంటే ఇంకొక ఆమెతుంటే మీడియా మొత్తం ఏమనుకుంటుంది, ఇష్టం లేదు పోస్టానికి, ఇది చిన్న పోస్ట్ ఏమో, ఆయన ఊహించింది పెద్ద. అవన్నీ అది కరెక్ట్ కాదు కదా మురళి. నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడగలవు, నువ్వు సర్వీస్ చేస్తావు బాగా, సీఎం అంటే నీకు ఇష్టం, నువ్వంటే సీఎంకి ఇష్టం. మంచి వాళ్ళ దగ్గరే నువ్వు పనిచేస్తున్నావు కదా, మంచి వాళ్ళు కానాల దగ్గర పనిచేయట్లేదు కదా.
నువ్వు రా రేపు అన్నాడు. సరే అన్న అప్పుడు వెళ్ళా ప్రమాణ గారికి. ఇది జీవో తర్వాత ఎన్నాళ్ళకి వెళ్ళారో చూసుకోండి మీరు కావాలంటే. ఆయన అలిగాడు ఆమె నా విజయ్ కుమార్ రెడ్డి, మురళి నాకు ఫోన్ ఎత్తవా. ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచోడు, నాకు చాలా చాలా ఆప్తుడు విజయ్ కుమార్ రెడ్డి. ఇవరికి సెన్సార్ ఆఫీసర్గా నా సినిమాలు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అయినా చాలా జెన్యూన్ పర్సన్. అతను దగ్గరగా ఉన్నామంటే మనం అతను చాలా బాగా ప్రేమిస్తాం. అట్లా నేనంటే ఇష్టం, అందుకని నన్ను కోపడ్డం అని దగ్గర తీసుకున్నాడు. ఆ తర్వాత అంటే క్షణికమేమో అది కోపం, మీరు పోస్ట్ తీసుకోలేదని విజయ్ కుమార్ గారు. నన్ను ఎవరు కోపడతారు శ్రావణి? నేనేం చేశాను? దొంగతనం చేస్తానా, బ్యాంక్ లోన్లు కాజేశానా, ఇప్పుడు మోసం చేశానా, డబ్బులు కాజేస్తానా? ఏమి లేవుగా నాకు చేయటానికి. నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. ఎట్టయితే నేను పేదరికంగా వచ్చానో ఇప్పుడు నాకు ఈ తరం కాదు, వచ్చే తరానికి కూడా సరిపడా కోట్లాది ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడు తెలుగు సినిమా పరిశ్రమ మీద. ఇంకా నాకేం చేయాలి? ఏమి లేవు. ఇంకా నాకు అచీవ్మెంట్స్ లేవు లైఫ్లో, గోల్ లేవు, ఎయిమ్స్ లేవు, జీల్ లేదు, ఏమి లేదు. అన్నీ ఉన్నాయి. డబ్బులు చెప్పాలంటే 100 కోట్ల ఆస్తి ఎవడు సంపాదిస్తాడు? ఏ లెక్చర్ సంపాదిస్తాడు? నీ జెన్యున్గా చెప్పు. ఇది దేవుడు నాకు ఇచ్చింది. ఆ స్థలం కొని, ఈ స్థలం కొని, ఈ స్థలం కొని, స్థలాలన్నీ పెరిగి, ఆ డబ్బులు పెరిగి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ నాకు